నమస్తే అందరికి. మరి ఇంటర్మీడియట్ కాలేజెస్‌ని స్కూల్ ఎడ్యుకేషన్ కలిపినప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? నంబర్ 1, జూనియర్ కాలేజెస్ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతాయి. జూనియర్ కాలేజ్ అనేటువంటి సిస్టమే ఉండదు. అన్నీ గూడా స్కూలు అనేటువంటి ఆహ్, పేరు కిందకొచ్చేస్తాయి. నామన్‌క్లేచర్ గూడా. ఓకే. సో, దానిలో పనిచేసేటువంటి వాళ్ళకంటే బీఈడీ లేకుండా పీజీ చేసేటువంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కొంతవరకి తగ్గొచ్చు. ఈవెన్ ఆ జూనియర్ కాలేజెస్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి గూడా క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కోచింగ్ ఇండస్ట్రీ నుండి కొంతవరకి ఆహ్, ప్రెషర్ రావచ్చు. అంటే మా పరిస్థితి ఏమిటి? మేము కోచింగ్ చేపడుతున్నాం చాలా రోజుల బట్టి. మేము మా లైవ్లీహుడ్ అంతా కూడా దీని మీదనే ఉంది. మరి మీరు ఇప్పుడు సడెన్‌గా క్లోజ్ చేయడం వల్ల మా పరిస్థితి ఏంటి? అనేది కూడా కొంతవరకి ఆహ్, ఒక రకమైన నిరసనలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆహ్, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్‌లో గూడా ఈ జూనియర్ కాలేజెస్‌కి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. స్కూల్స్‌కి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో, మరి అవన్నీ ఫ్రేమ్ చేసి ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఎఫెక్టివ్‌గా పాలిసీ ఫ్రేమ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈవెన్ కరిక్యులమ్ ఓవర్‌లోడ్ కావచ్చు. స్కూల్ వరకు ఉండేటువంటి కరిక్యులమ్ వేరే ఉంటుంది. ఇంటర్మీడియేట్‌లో కొంచెం కరిక్యులమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మరిది అట్లా కేర్‌ఫుల్‌గా గనక ప్లాన్ చేయకపోతే అది ఓవర్‌లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్ యొక్క ఆహ్, మానసిక ఆహ్, మానసిక పెరుగుదలకు అనుగుణంగా లేనట్లయితే. తర్వాత టీచర్ షార్టేజ్ ఇప్పుడు ఈ ఆహ్, స్కూల్ లెవెల్‌లో 9థ్, 10థ్, 11థ్, 12థ్ చెప్పడానికి ఖచ్చితంగా పీజీ విత్ బీఎడ్ అండ్ టెట్ కూడా కావాలి. టెట్‌లో క్వాలిఫై ఉండాలి. మరి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అంత ఈజీగా రిక్రూట్ చేయడానికి అవకాశము లేదు. ఈవెన్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో అయితే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ టీచర్ షార్టేజ్ అనేది రావచ్చు. తర్వాత మరొకటేంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఈజీగా అడాప్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. ఈవెన్ ఆ కాలేజీకి టీచర్ రిక్రూట్‌మెంట్ కావచ్చు, ఈవెన్ బడ్జెట్ అలొకేషన్ కూడా కావచ్చు. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా గవర్నమెంట్ పై లెవెల్ నుండి ఏమన్నా ఆర్డర్స్ వస్తే గాని, టీచర్ రిక్రూట్‌మెంట్ కూడా పై లెవెల్ స్టేట్ లెవెల్‌లో గాని, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గాని రిక్రూట్‌మెంట్ చేస్తే గాని వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గాని, టీచర్ రిక్రూట్‌మెంట్‌లో గాని గవర్నమెంట్‌లో కొంతవరకి లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వెన్ కంపేర్డ్ టు ద ప్రైవేట్. తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకు నీట్ గాని, జేఈఈ గాని దానిలో అటువంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి పిల్లలకి ఇది సడెన్ చేంజ్ వల్ల వాళ్ళు కొంతవరకు కన్‌ఫ్యూజన్‌కి గురయ్యే అవకాశం ఉంది. అంటే క్రైసిస్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఈవెన్ ఈ ఈ క్రైసిస్‌లో ఈ ఈ ట్రాన్సిషన్ టైమ్‌లో కొంతమంది ఈ గందరగోళం అని చెప్పి కొంతమంది ఈవెన్ ఆహ్, కంటిన్యూయేషన్ ఉండకుండా అంటే ఒకవైపు డ్రాపౌట్ తగ్గుతుంది. మరొక వైపు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పిల్లలు గాని, పేరెంట్స్ గాని కన్‌ఫ్యూజన్ గురైపోయే వాళ్ళు డ్రాపౌట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ మిడ్ డే మీల్స్ లాంటి స్కీమ్‌ని ఇంటర్మీడియేట్ కాలేజ్‌కి అంటే స్కూల్‌లో కలిసిన తర్వాత +1, +2కి అప్లై చేయడం వల్ల ఇది కొంచెం బడ్జెట్ మరికొంత పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్‌లో కూడా ఫుడ్ అందించాలి కాబట్టి ఆ నంబర్ తగ్గట్టుగా ఆ 2 సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆ పిల్లలకు అనుగుణంగా బడ్జెట్ అలొకేషన్ అనేది ఎక్కువగా పెంచాల్సిన అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్‌గా అది మళ్ళీ ఎడ్యుకేషన్‌కు కేటాయించినటువంటి ఫుడ్‌లో కొంత పార్ట్ ఈ ఫుడ్ అలొకేషన్ మిడ్ డే మీల్స్‌కి ఎళ్ళాల్సొస్తుంది. తర్వాత స్పెషలైజేషన్ అనేది తగ్గిపోతుంది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు కామర్స్‌ని తీసుకుంటారు కొంతమంది, సైన్స్ అని తీసుకుంటారు, లేదంటే హిస్టరీ, ఆర్ట్స్ అని తీసుకుంటారు. ఇది కొంతవరకు డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ స్పెషలైజేషన్ అనేది. దాంతో పాటు కొన్ని కొత్త కోర్సులు కూడా పెట్టాల్సొస్తుంది. స్కూల్ లెవెల్‌లో ఈవెన్ కేవీ మోడల్, ఎన్‌సీఈఆర్‌టీ మోడల్‌లో కొన్ని కొత్త కోర్సులు పెట్టాల్సొస్తుంది. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంటి కోర్సులు. మనకు తెలంగాణలో తీసుకుంటే ఆల్రెడీ ఆర్ట్స్ కోర్సెస్‌కి చాలా డిమాండ్ తగ్గిపోయింది. సో, దాన్ని మెటిక్యులస్‌గా చాలా తెలివిగా ఏ కోర్సులు డిమాండ్ ఉంది, ఏ కోర్సులు చేస్తే ఈవెన్ మన స్టేట్‌లో +1, +2 చేసేటువంటి పిల్లలకి బెనిఫిట్ కాబోతుంది. నేషనల్ లెవెల్‌లో వాళ్ళకి బెనిఫిట్ కాబోతుంది. అట్లాగే సీయూసెట్ ఎగ్జామ్ రాసే విధంగా బెనిఫిట్ అయ్యే విధంగా కేవలం ఆహ్, నీట్ అండ్ ఐ ఐఐటీ నీట్ అండ్ ఆహ్, జేఈఈ ఎగ్జామే కాకుండా సీయూసెట్ ఎగ్జామ్ గూడా
పిల్లలంతా రాసి వాళ్ళు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇన్స్టిట్యూషన్‌లో చదువుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్సే కాకుండా కేవలం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకే రెడీ చేయడం కాకుండా డైవర్సిఫైడ్ ఏ సొసైటీ అయినా సరే డైవర్సిఫైడ్ ఉండాలి. అన్ని రకాలుగా ప్రొఫెషనల్స్ దొరికినప్పుడే వారికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉంటుంది. లేదంటే ముందు రాబోయే రోజుల్లో వేరే స్టేట్స్ నుండి మనము ఇక్కడికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణ తీసుకుంటే హిస్టరీ మంచిగా చెప్పేటువంటి ఎక్స్‌పర్ట్స్ ఈ రోజుల్లో తగ్గిపోయారు. ఎందుకంటే టాలెంటెడ్ అంతా కూడా ఈ సైన్స్ కోర్స్ వైపు వెళ్ళిపోతున్నారు. ఆర్ట్స్‌లో సరిగ్గా మంచిగా పాఠం చెప్పేటువంటి ఎక్స్‌పర్ట్స్ లేకుండా అయిపోతున్నారు. కోచింగ్ సెంటర్‌లో ఉంటున్నారు కావచ్చు. కోచింగ్ సెంటర్‌లో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు రన్ చేసేటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి కావచ్చు. కానీ వితిన్ గవర్నమెంట్ సెక్టార్‌లో తీసుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ అంతా కూడా మెరిటోరియస్ క్యాండిడేట్స్ రావడం లేదు. సో ఇటువంటి అన్ని మెటిక్యులస్‌గా ఆలోచించి ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పేరెంట్స్ నుండి కూడా కొంతవరకి రెసిస్టెన్స్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో చేర్పించేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఈవెన్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ నుండి స్టార్ట్ అయిపోయినాయి. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అట్‌లీస్ట్ 40%, 50% ఆఫ్ ద పేరెంట్స్ అంతా కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఏ కాలేజ్‌కి పంపియాలి వాళ్ళని డిసైడ్ అయిపోయారు. ఈవెన్ కొంతమంది అడ్వాన్స్ కూడా డబ్బులు పే చేశారు. సో మరి వాళ్ళకి సడెన్‌గా మీరిప్పుడు ఇంటర్మీడియేట్ వ్యవస్థ ఉండదు. స్కూల్‌లో ఉండాలి అంటే కొంతవరకు వాళ్ళకు నిరాశ నిస్పృహలతోటి ఉంటారు. అంటే అంత సడెన్‌గా ఇంప్లిమెంట్ చేయకుండా అట్‌లీస్ట్ నెక్స్ట్ ఇయర్ we can take some we can relax this year. We have to inform the state government has to inform that we will implement the intermediate we will merging the intermediate education school education from 2020 27 to 28 or at least next year 2028 to 29 సో దట్ కంప్లీట్‌గా ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్‌లో చేరేటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతారు. ఆ సెకండ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కూడా రాసేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి వాళ్ళకి కేవలం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. 2027, 28లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. 28, 29లో సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ వీళ్ళు సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి మనము అంటే ఇప్పుడు 10th క్లాస్‌లో ఇప్పుడు 9th క్లాస్‌లో ఉన్న వాళ్ళు 10th క్లాస్‌కి వస్తారు. ఈ 10th క్లాస్‌లో ఉన్న వాళ్ళు 2027, 28లో రాబోయే బ్యాచ్ నుండి ఫస్ట్ ఇయర్ మాత్రమే స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. వాళ్ళు మళ్ళీ 27, 28లో సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతారు. 27, 28లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. 28, 29లో సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయాలి. వెరీ క్లియర్‌గా. దేర్ ఇస్ నో కన్‌ఫ్యూజన్. 26, 27 అనేది ఆల్రెడీ అదే 10th క్లాస్ స్టార్ట్ చేయాలి. 10th క్లాస్ అట్లాగే ఉంచాలి. ఇంటర్మీడియేట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేరనివ్వాలి. సో 28, 29లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది మనకు. 26, 27 కంటిన్యూషన్ అట్లాగే ఉండాలి. 28, 29 ఫస్ట్ ఇయర్ 29, 30 అనేది సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తే మనకి అది కొంతవరకు బెనిఫిషియల్‌గా ఉంటుంది. సారీ ఫర్ ద కన్‌ఫ్యూజన్ హియర్. సో 26, 27లో అంటే ఇప్పుడు రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్‌లో అట్లాగే ఉంచాలి. ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా 10th క్లాస్ రన్ అవుతుంది. ఇంటర్మీడియేట్ రన్ అవుతుంది. ఆ రాబోయే ఇయర్‌లో ఆ 10థ్‌లో ఉన్న వాళ్ళు 26, 27లో ఫస్ట్ ఇయర్ 26, 27లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో చేరిన వాళ్ళు సెకండ్ ఇయర్‌కి వచ్చేస్తారు. సో వాళ్ళది కంప్లీట్‌గా అయిపోతుంది. అందువల్ల 27, 28లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. 28, 29లో సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయాలి. ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఇప్పుడు ఎవరైతే చేరదాం అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ చేరుతారో వాళ్ళ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. అట్లా ఓన్లీ ఇయర్ వైస్‌గా, ఫేజ్ వైస్‌గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఒకటే బోర్డు ఈవెన్ ప్రీ ప్రైమరీ కూడా అంటున్నారు. నర్సరీ నుండి ఇంటర్మీడియేట్ వరకు అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఒక ఫస్ట్ క్లాస్ ఫస్ట్ 12 ఒక 12 ఇయర్స్. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఒక 2 ఆర్ 3 ఇయర్స్. ఆల్మోస్ట్ 15 ఇయర్స్‌కి ఒకటే బోర్డ్ అంటే కూడా కొంతవరకు కష్టంగా ఉంటుంది. దాన్ని మానిటరింగ్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ బాటిల్స్ కూడా కొంతవరకు ఉంటాయి. సో అటువంటి కండిషన్‌లో క్వాలిటీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఫోకస్‌గా ఏ స్ట్రీమ్ పైన మనం ఫోకస్ చేస్తున్నాం అనేటువంటి డిఫికల్టీ ఉంటుంది. ఈవెన్
కల్చరల్ అడ్జస్ట్మెంట్, ప్రీ ప్రైమరీ లెవెల్‌లో చేసేటువంటి మెథడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. తర్వాత ప్రైమరీ లెవెల్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. తర్వాత హైయర్ సెకండ్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ కరిక్యులమ్ చేంజెస్ అయినప్పుడు టీచర్స్ కూడా కొంతవరకి గజిబిజిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొంతవరకి షార్ట్ టర్మ్ కన్‌ఫ్యూజన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. 9-12థ్ క్లాస్ వరకి. 9థ్ నుండి 9థ్, 10థ్, 11థ్, 12థ్ ఒక సైకిల్ ఒక సైకిల్ అయిపోయేసరికి వాళ్ళు ఒక 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి వాళ్ళు 12థ్ క్లాస్ కంప్లీట్ చేసే వరకు కొంత కన్‌ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఈజీ. ఈవెన్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎన్ఈపీ 2020 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పేటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. కొన్ని ఇన్‌స్టిట్యూషన్‌లో ఆల్రెడీ దే ఆర్ ఇన్ థర్డ్ ఇయర్. సో, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్. ఒక్కసారి గనుక ఒక సైకిల్ కంప్లీట్ అయితే మనకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఆహ్, బాటిల్ నెక్స్ అంటే సమస్యలు. నెక్స్ట్ వీడియోలో ఎట్లా దీన్ని ఓవర్‌కమ్ చేయాలో చూద్దాం.